మరో 2 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో జరిగిన 4 టీ20ల సిరీస్ను విజయం లేకుండా పేలవంగా ముగించింది. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తుగా ఓడింది. ఈ సిరీస్లో పాకిస్తాన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వర్షం కారణంగా తొలి 3 టీ20 రద్దవగా మిగిలిన రెండింటిలో పాకిస్తాన్ ఆలౌట్ అయింది. ఒక్క పాకిస్తాన్ బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. జూన్ 2 నుంచి మెగా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ బ్యాటర్లు ఫామ్ కోల్పోవడం ఆ జట్టును కలవరపెడుతుంది. ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. అయితే పాక్ శుభారంభం లభించింది. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో 4 పరుగుల ఖాతా తెరవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు తీశారు. ఆర్చర్, జోర్డాన్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హారిస్ రఫూక్ 3 వికెట్లు తీశాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ దూకుడుగా ఆడాడు. సాల్ట్ తో పాటు కెప్టెన్ బట్లర్ కూడా సత్తా చాటడంతో ఇంగ్లాండ్ పవర్ ప్లేలో 78 పరుగులు సాధించింది. ఓపెనర్లిద్దరూ అవుట్ అయినప్పటికీ బేర్స్టో, హ్యారీ బ్రూక్ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.